హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అనేక రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయండి. ఏ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయో ఒకసారి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ చైర్పర్సన్ గా కమిషన్ అయితే ఏర్పాటైందండి. 2026 జనవరి 1 నుంచి ఈ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయని రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఇక 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే సర్వీసుల్లో ఉన్న కేంద్ర ఉద్యోగుల అలవెన్సులు, జీతాల్లో పెద్ద మార్పులు వస్తాయి. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరుగుతుంది. జీతాల పెంపుతో పాటు ద్రవ్యోల్బణం ఆధారంగా కమిషన్ కరువు భత్యం అంటే డిఏను కూడా సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందండి. ఇక 2025 అక్టోబర్లో జారీ చేసిన నోటిఫికేషన్లో 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణంగా వేతన సంఘ సిఫార్సులు ప్రతి 10 ఏళ్ల విరామం తర్వాత అమలు చేస్తారు. ఈ సాంప్రదాయం ప్రకారం చూసిన 8వ కేంద్ర వేతన సంఘం 1/1/2026 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టమవుతుంది. ఇక ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో ఒకసారి చూసినట్టయితే 8వ వేతన సంఘం ప్రకారం జీతాల పెంపుదల వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కానీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 18,000 రూపాయల నుంచి 51,480కి అయితే పెరుగుతుందని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు అని చూసినట్టయితే రక్షణ సిబ్బందితో సహా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని మింట్ గతంలో నివేదించింది. ఇక 8వ వేతన సంఘం ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ద్రవ్యోల్బణ పోకడలు, వేతనంలో తగ్గుదల, ఆర్థిక సామర్థ్యం, విస్తృత పరిహార పద్ధతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని నిపుణులు అయితే చెబుతున్నారు. ఇక ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్ధారించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక 8వ వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని చూసినట్టయితే కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకా తుది తేదీని అయితే ప్రకటించలేదు. కొత్త జీతాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఎంత నిధులు కేటాయిస్తారని నిర్ణయాలు కమిషన్ రిపోర్టు సమర్పించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. కమిషన్ కు తన సిఫార్సును సమర్పించడానికి 18 నెలల సమయం అయితే ఉంటుంది. ఈ రిపోర్టు 2027 మధ్య నాటికి అంటే జూన్ జూలై నాటికి వస్తుందనేసి, ఆ తర్వాత ప్రభుత్వం జీతాలు పెన్షన్లు సవరణ చర్యలు చేపడుతుందని జాతీయ మీడియా అయితే నివేదించింది. ఇక కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ప్రక్రియ పూర్తయితే జనవరి నుంచి బకాయిలతో సహా జీతాలు ప్రయోజనాలు ఉద్యోగులకు అందుతాయి. అంటే మనకి ఈ 2026 జనవరి 1 నుంచి మనకి జీతాలు, ఇక డిఏలు వీటన్నిటికి సంబంధించిన మనకి ఎప్పుడైతే మనకి ఇది అమలు అవుతుందో అంటే 2028 జనవరికి అయితే అమలు అవ్వచ్చు. కాబట్టి ఈ 2 ఏళ్ల నాటికి ఈ జీతాలు కానీ పెండింగ్ బిల్స్ కానీ అన్ని మనకి ఆ రోజు అందుతాయనేసి చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థను 18 స్థాయిలుగా విభజించారు. లెవెల్ 1లో ఎంట్రీ లెవెల్ లేదా గ్రూప్ డి ఉద్యోగులుగా ఉంటారు. ఇక లెవెల్ 2 నుంచి 9 వరకు గ్రూప్ సి అంటే 10 నుంచి 12 వరకు గ్రూప్ బి అయితే ఉంటారు. ఇక 13 నుంచి 18 వరకు గ్రూప్ ఏ అధికారులుగా పరిగణిస్తారండి. ఉద్యోగ స్థాయి పెరిగే కొద్దీ వేతన పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.